మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, నిజానికి ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 18వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 18వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దైవ దర్శనాన్ని కలిగిన వ్యక్తి అబ్రహాము. నిత్యము దేవునితో సంభాషించే వ్యక్తి అబ్రహాము. దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి దేవునితో తన జీవితాన్ని కొనసాగించువాడు. అంటే దేవుని పట్ల భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, యెహోవా యందు విశ్వాసము కలిగిన వాడు, తాను ఏది దేవునికి చేయగలరో అది చేయుటకు ఏమాత్రము వెనుకడనివాడు. ఎందుకంటే అబ్రహాము బహు సంపద కలిగిన వాడు. ఎందుకని ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే, తన తండ్రి నుండి అక్కడి నుంచి ఇతను బయటకు వచ్చింది మొదలుకొని తనకున్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ వర్ధిల్లిస్తాడే తప్ప ఏనాడు అబ్రహాము నష్టపోలేదు. అయితే అంత విస్తారమైన సంపద కలిగిన అబ్రహాము తాను దేవుని పట్ల కూడా అదే విధేయత కలిగి ఉండేవాడు. అంటే లోకధనాన్ని చూసి సంతోషించక పరమందున్న దేవునితో తన యొక్క సంబంధాన్ని నిత్యము కొనసాగించేవాడు. కాబట్టే దేవుడైన యెహోవా తనని మరలా దర్శించాడు. ఎక్కడ? మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ అంటే మధ్యాహ్న కాలందు గుడారము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు, ఆ ఎండవేళ మధ్యాహ్న కాలం అతను ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు అంట యెహోవా అతనికి కనబడనంట. ఆ దర్శనంలో దైవ దర్శనానికి కలిగిన అబ్రహాము అతడు కనులెత్తి చూచున్నప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. మరి మొదటేమో దేవుడైన యెహోవా అతనికి కనబడనని రాయబడింది. అయితే అతడు ఆ దర్శనానుభవంలో కన్నులెత్తి చూసేటప్పటికి అతనికి 3 మనుష్యులు అన్నాడు. అంటే తాను పొందుకున్న ఆ యొక్క దర్శనము, దేవుడు వారిని తన యొద్దకు పంపించిన విధానాన్ని, దేవుని బట్టి దేవుని బిడలుగా, దేవుని భక్తులుగా, దేవుని సేవకులుగా వారిని ఆహ్వానించాడు అబ్రహాము. అందుకనే ఇక్కడ అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన పరిగెత్తి నేలమట్టుకు వంగి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఆ 3 మనుష్యులను యెహోవా దర్శనం ద్వారా తను కనుగొన్నాడో వెంటనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు, విడిచిపెట్టక. ఏమంటున్నాడు? అతడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండగా అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి, అతడున్న గుడారపు వాకిట నుండి ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి అంటున్నాడు. అంటే వాళ్ళకి సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడి ఏమంటున్నాడు? ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. వచ్చింది 3 వ్యక్తులు. అబ్రహాము సంబోధిస్తున్న విధానం ఏమైందంటే, అక్కడ ఏ దర్శనాన్ని అయితే యెహోవా ద్వారా తను పొందుకున్నాడో అక్కడ 3 కూడా ఒకే విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ప్రభువా, నీ కటాక్షము నా మీద నుండనిమ్ము అంటున్నాడు. అంటే త్రిత్వంలోని ఏకత్వాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఆలోచన ఎరిగిన వాడు అబ్రహాము. కాబట్టి ఇక్కడ నీ కటాక్షము నా మీద నుండని ఎడల అంటే ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, దయచేసి నన్ను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు, నువ్వు వచ్చిన విషయం ఏంటో నాకు తెలియచే అనే విషయాన్ని ఇక్కడ అబ్రహాము వారి ఎదుట విజ్ఞాపన చేసుకుంటున్నాడు. నేను కొంచెం నీళ్లు
తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకున్నాడే అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు తెలిసినంత వరకు, నేను చేయగలిగినంత వరకు, నా సామర్థ్యం కొలిది నేను మీకు సహాయం చేస్తాను, దయచేసి అంటున్నాడు. అంటే మీరు వెళ్ళిపోవద్దు, దాటిపోవద్దు అని వాళ్ళని బతిమలాడుకుంటున్నాడు. కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి అంటున్నాడు. అంటే మీరు ప్రయాణం అవుతున్నారు, మీరు మార్గంలో ఉన్నారు కాబట్టి, మీరు మార్గంలో నా దగ్గరకు వచ్చారు కాబట్టి అనే మాటను ఇక్కడ మాట్లాడుతూ కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకుని అంటున్నాడు. అంటే దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడిగా భూమి మీద దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాలను ఏ విధంగా తాను కలిగి ఉన్నాడో తనకున్న దానిలో మరి ఆహారం పెట్టడానికి తాను ముందుకొచ్చాడు. అందుకని అంటున్నాడు, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును అంటున్నాడు. అంటే కొద్దిగా ఆహారం పెడతాను, భోంచేసి మీరు తిరిగి మీ ప్రయాణం చేయండి అంటూ, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అన్నాడు. దీనికోసమే కదా మీరు నా దగ్గరికి వచ్చారు అని. వారు నీళ్లు అంటే ఎప్పుడైతే అబ్రహాము ఆ విధంగా సంబోధించడం ప్రారంభించాడో దేవుడు తన యొక్క హృదయ వాంఛలు ఎరిగిన వాడు కాబట్టి అక్కడ ఆయన ఏమంటున్నాడు? వారు నీవు చెప్పినట్లు చేయుదుమనిరి అంటున్నాడు. ఎవరు? ఆ ముగ్గురు వ్యక్తులు. ఇక్కడ తాను యెహోవా యొక్క భక్తులకు, యెహోవా యొక్క సేవకులకు, దేవుడు పంపించిన వారికి ఆతిథ్యం ఇచ్చేయడంలో తాను ప్రథమంగా ఉన్నాడని ఇక్కడ అబ్రహాముని గురించి మనం తెలుసుకోగలం. అందుకు ఏమంటున్నాడు? వారు ఏమంటున్నారు? నీవు చెప్పినట్లు చేయదుమని. మరి అబ్రహాము చెప్పినట్లుగా వారు ముగ్గురు చేశారు. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. తన భార్య దగ్గరికి లోపల గుడారంలోకి వెళ్ళి చెప్తున్నాడు ఏమని? 3 మానికల పిండి, మెత్తని పిండి తెచ్చి నీవు వారికి రొట్టెలు చేయమని చెప్పి అక్కడ అబ్రహాము చెప్పాడు తన భార్యకి. మరియు అబ్రహాము పశువులలో మందలో నుండి మరి పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. ఇక్కడ ఆహారానికి మరి రొట్టెలను అక్కడ ఆయన తన భార్యకు చెప్పాడు. మరి ఆ ఆహారంలో మరి కూర కోసం ఏం చేశాడు ఆయన? ఒక లేత మరి దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి, అంటే ఆయనే తెచ్చి దాన్ని వారికి ఇచ్చి ఆ పనివానితో దాన్ని సిద్ధపరచను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిల్చుండెను. మొత్తం సమృద్ధిగా తాను సిద్ధపరిచిందంతా తీసుకొచ్చి ఆ ముగ్గురికి పెట్టి ఆ ఆహారం చేత వారిని తృప్తిపరిచి వారి ఎదుట అతడు నిలబడ్డాడు. అంటే వారు వచ్చిన విశేషము, వారు వచ్చిన సందర్భము అతడు తెలుసుకోవాలి కాబట్టి తాను కనిపెడుతూ వారికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పాను. వెంటనే వారు భోజనం అయిన తర్వాత ఏమన్నారు అబ్రహాముతో? నీ భార్య అయిన శారా ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రశ్నించగానే అబ్రహాం గారు అంటున్నాడు, అగో గుడారంలో ఉన్నది అని చెప్పాడు. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అంటున్నాడు. అంటే అక్కడ దేవుడైన యెహోవాయే మరలా తిరిగి రాబోతున్నాడు. యెహోవాయే ముగ్గురు వ్యక్తులుగా కనబడ్డాడు. యెహోవాయే ఆతిథ్యాన్ని పొందాడు. యెహోవాయే ఆశీర్వదించాడు. యెహోవాయే మరలా రాబోతున్నాను, దర్శిస్తానని చెప్పి ఆయన ఏకత్వాన్ని గుర్తు చేశాడు. అందుకైనా అంటున్నాడు, అందుకైన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అంటున్నాడు. అంటే నేను మరలా నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారములో ద్వారమందు వినుచుండెను. ఈ మాట తన భార్య అయిన శారా విన్నది. అంటే
దేవుని మాట వారి హృదయాల్లో భద్రపరుచుకున్నారు. వారు వృద్ధాప్యమందు ఉన్నప్పటికీ దేవుడు అన్న మాటను ఆయన నెరవేర్చాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును, మరి జనములకు తల్లిగా శారాను దేవుడు ఆశీర్వదించి దీవించాడు. కాబట్టి మనము ఆయన యందు నమ్మిక ఉంచితే, మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆనాడు అబ్రహామును శారాను ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడనే విషయాన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, దయగల మా ప్రభువ, నిజమైన ఆయన మానవుల పట్ల నీకున్న ప్రేమను మరి ఒకసారి నాయన మమ్రే వద్ద సింధూర బంధమందు నాయన నీవు నీ దాసుని దర్శించి నాయన నీ దాసుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆశీర్వదించి దీవించి తిరిగి వెళుతున్నావు నాయన. అటు రీతిగా నేడు మా బిమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను మీరు అటు రీతిగా ఆశీర్వదించి దీవించే దేవుడు. కాబట్టి నాయన నీ యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమును త్రోసివేయక ప్రతి వారికి నీ కృపను అనుగ్రహించమని నీ వాక్కు చేత, నీ మాట చేత, నీ తోడ్పాటు, నీ తోడు దీవెనలు మాకు దయచేయండి. మేము బలహీనలం ప్రభావ, మమ్మల్ని బలపరచు. మేము రోగులం ప్రభావ, మమ్మల్ని స్వస్థపరచు. మాకు కావలసిన వాటిని మీరు అనుగ్రహించమని మీ సన్నిధానం అందు మేము నిత్యము నిలిచినట్లు నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించి మీ కృపల వద్దల చేయమని, ఏ ఒక్కరు నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యం అందు చేరగలిగిన కృప దయచేయమని దినదీవెనలతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాడుదన నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాదు శోధన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీయే నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.